వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి పండిట్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై మండిపడుతూ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద తమ కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులు కార్మికులపై విధిస్తున్న నల్ల చట్టాలను తొలగించాలని, పెంచిన గ్యాస్ సిలిండర్ మరియు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులపై విధించిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. పేదలకు బాసటగా నిలిచిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వం సంవత్సరాల పాటు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియగా చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో వెళుతున్న ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్, నాయకులు అబ్దుల్లా, అనంతయ్య, సురేష్, ఖాదర్, మంగమ్మ, నసీమా బేగం, జగదాంబ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీలకు రక్షణ రక్షించుకుందాం, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మన రాజ్యాంగ విలువలను. డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, చమురు ధరలను వెంటనే తగ్గించాలి, చమురు ధరలను వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే. సిగ్గుండాలి బీజేపీ ప్రభుత్వానికి, సిగ్గుండాలి బీజేపీ ప్రభుత్వానికి, సిగ్గుండాలి బీజేపీ ప్రభుత్వానికి. పరిష్కరించాలి పేద ప్రజల సమస్యలను, పరిష్కరించాలి పేద ప్రజల సమస్యలను, తగ్గించాలి గ్యాస్ ధరలను వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరలను వెంటనే. పెట్టిన ధర్నాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రాంత సమస్యలపైన, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. ఈరోజు మనము చూసుకుంటే ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో, మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కేసి స్వాతంత్రం పోరాడిండ్రు. కానీ ఈరోజు ఏ ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగం రాసిండ్రో ఆ ఉద్దేశానికి తూట్లు పొడుచుకుంటూ ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా సిపిఐగా మా వైఖరిని తెలియజేయాలని చెప్పేసి, ప్రజా సమస్యలను కూడా ప్రజలకు వాళ్ళకు తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలకు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధుల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఏదన్నా ఒక ప్రభుత్వం ఆలోచన చేసి, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మానవత్వంతో ఆలోచన చేస్తుంది, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి అసలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఏజ్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి, ఏదో ఒక పథకం ద్వారా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన రేషన్ కార్డులను కూడా ఇవ్వాలని చెప్పేసి, చాలామంది రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, ఈ రేషన్ కార్డు వ్యవస్థను నిరంతర ప్రక్రియగా పెట్టాలని చెప్పేసి, ఏదైతే ఆధార్ కార్డు నిరంతర ప్రక్రియగా చేసిందో అదేవిధంగా
ఈ రేషన్ కార్డులను కూడా నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏదైతే రాజ్యాంగంలో ఆ రోజే రాసుకున్నాం, ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు, అంటే నీడ, తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ ఉండాలి. అది బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు మన ఇండ్లు లేని ప్రతి పేదవాడు ఒక్కడు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో పట్టాలు ఇచ్చారు, కానీ ఇండ్ల స్థలాలు చూపిస్తామన్నప్పుడు అవి ఆగిపోయినాయి. అవి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇంకా కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి, వాళ్ళకు పంటలకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే వ్యవసాయ మార్కెట్ విధానం వచ్చిందో నూతన, దాన్ని రద్దు చేయాలి. అది కార్పొరేట్ వాళ్లకు, వ్యక్తులకు మేలు చేసే విధానం రైతులకు వ్యతిరేక విధానాలు. కాబట్టి మనం చూసినాం, ఢిల్లీ లోపల రైతులు ధర్నా చేసిండ్రు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రైతులు. వాళ్ళందరూ కూడా ఈ రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొని వస్తున్నారు, నల్ల చట్టాలు. కాబట్టి వాళ్ళు ఈ నిరసనలు తెలిపిండ్రు, ధర్నాలు చేసిండ్రు, ఈ చట్టాలను వాపసు తీసుకోవాలని పోరాటం చేసిండ్రు. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా రైతులు కూడా గమనించాలి, వాళ్ళకు వ్యతిరేక చట్టాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రతిసారి ఏదో వేరే రాష్ట్రాల లోపల మన కొరకు పోరాడతాం, మనమేమో ఇంట్లో కూర్చుంటామంటే ఇది సిగ్గుచేటు మనకైతుంది. కాబట్టి మనం కూడా పోరాటం, మన హక్కుల కోసం నిలదీయాలి ప్రభుత్వాలని చెప్పేసి మనం కూడా గమనించాలి. ఎందుకంటే మన కోసం ఎవరో పోరాడుతుంటే మనం ఇళ్ళల్లో కూర్చుంటే ఏ విధంగా అవుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాలి. అంతేకాకుండా కార్మికులకు వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు 4 కోడ్లుగా విభజించి కార్మికులకు ఏమాత్రం హక్కులు లేకుంటాయి. రేపు ఏవైతే కార్మిక సంఘాలు పోరాటాలు చేసి మేము ఏఐటీసీగా ఎన్ని చట్టాలను తీసుకొని వచ్చినాం కార్మికుల కోసం, ప్రాణత్యాగాలను లేడే ఇవన్నీ కూడా వచ్చినాయి కార్మికుల కోసం పోరాటాలు చేసి. కానీ ఆ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్నిటిని రద్దు చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళ స్నేహితులకు, కార్పొరేట్ మన అంబానీ, అదానీలకు మేలు చేసే విధంగా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా వాళ్ళకే, మొత్తం సిమెంట్ ఇండస్ట్రీ అయితే అదానికి, ఇంకా వేరే ఇండస్ట్రీలు అయితే అంబానీకి, ఈ విధంగా వాళ్ళకిద్దరికే దోచిపెడుతున్నది. కాబట్టి కార్మికులు కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. మన లోపలనే మన కార్మికులకు ఇది చేయకుండా కార్మికులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ చట్టాలను రక్షించుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్ల పరిస్థితి చేయడం జరుగుతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, ఈరోజు గ్యాస్ సిలిండర్ల ధరలు ఇంత 50 రూపాయలు డైరెక్ట్ పెంచేసింది. అసలు ఎంత దుర్మార్గమైన చర్య ఇది. గ్యాస్ సిలిండర్ల ధరలు అసలు ముందే ఎక్కువ పెరిగిపోయినాయి ధరలు. అంటే ఇంకా ప్రజల మీద ఈ భారం మోపుతున్నారంటే ఏ మాత్రం ఆదాయం లేదు, బతకడానికి అభివృద్ధి లేదు. బతకడానికి ఎవరికైనా వచ్చేది ఉద్యోగం ఏమైనా ఉన్నది, ఏమైనా జీతం పెరుగుతుందంటే అది లేదు. ఉన్న జీతాలు కూడా పోతున్నాయి, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మళ్ళీ మీదకెళ్ళి ఈ రోజు కూడా ఈ ధరలు పెంచేసి వేరే ఏం కొనడానికి పోతే కూడా చూడండి, కూరగాయలు, పప్పు, ఉప్పు ఏం కొనడానికి పోతే కూడా ధరలు పెరిగినాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచితే ఇప్పుడు మళ్ళీ చెట్లను కొట్టి మళ్ళీ పొయ్యిలు పెట్టుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సిగ్గుపడాలి. ఆ రోజు ఇంత కొంచెం ధర పెంచితే ఆ స్మృతి ఇరానీ కూర్చొని పెద్ద సిలిండర్లు పెట్టుకొని ఏదో ద్రోహం చేసేస్తున్నారు, జనాలకు అన్యాయం చేసేస్తున్నారని బీజేపీ వాళ్ళు ఆ రోజు ధర్నా చేసి, మరి ఈరోజు వాళ్ళ సిగ్గు ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళు ఎందుకు ధర్నా చేయరు? ఇప్పుడు తాను చేసే పనులకు తానే ధర్నా చేయవలసిన అవసరం వాళ్లకు ఉన్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ప్రజల లోపల కూడా స్పందన, మనకు జరుగుతున్న అన్యాయం పట్ల మనం నిలదీయాలి. ప్రజలు ఇంతకుముందు ఏ సమస్య వచ్చినా రోడ్లపైకి వచ్చేది, ఈరోజు అంతా మనకు అసలు ఏం పట్టనట్లు. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం దీని ఐటీ సెల్, ఈ సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు లక్షల రూపాయలు గుమ్మరించి ప్రతి ఊరు లోపల, మారుమూల గ్రామాల లోపల యువకులకు కూడా అందరితో స్మార్ట్ ఫోన్లు అయినాయి. వాళ్ళకందరికీ కూడా విషం జిమ్ముతున్నారు ఈరోజు. కుల మతాల అంతే ఇదే ప్రచారం. ఈ ప్రచారం జనాలకు కూడా అర్థమైతలేదు. మన బతుకులకు మనకు ఆ సెల్ ఫోన్లు అంతా ఆ విధంగా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మంచివి మన జీవితాలకు, ఉద్యోగాలకు, లేకపోతే మన బతుకుల గురించి ఆలోచన చేయకుండా ఏదో ఒకటి సమస్యనే ఉండాలా మన జీవితాల లోపల అని చెప్పేసి ప్రజలు కూడా గమనించాలి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఇంకా ఏ కులం ఉన్నా కూడా సచ్చేది అదే, మట్టిలో పోయేది అదే, బతికినప్పుడు ఉన్నది అదే, అందరు లోపల ఉన్న రక్తం అదే. ఇంత కామన్ సెన్స్ ఇది కొంచెం
మనం అర్థం చేసుకుంటే, ప్రతి మనిషి మానవత్వంతో అర్థం చేసుకుంటే, మనందరి దేవుళ్ళు కూడా అదే చెప్పిండ్రు, మానవత్వం మనుషుల లోపల నన్ను చూడమని చెప్పేసి చెప్పిండ్రు. నాకేం పూజలు పునస్కారాలు అవసరం లేదని చెప్పేసి ప్రతి దేవుడు చెప్పిండు. ఇది మనకు కనీసం మనకు అవగాహన వస్తే సాటి మనిషిని ప్రేమిస్తాం. కానీ మనం ఈరోజు మన యువత ఏంది సమస్యల మీద లేదు, వాళ్ళకు ఉద్యోగాల విషయం లోపల పోరాడదామనే చైతన్యం తక్కువైంది. ఈరోజు సమస్యల మీద అడుగుదామనే చైతన్యం తక్కువైంది. ఇది మాత్రం పెరిగిపోతున్నది. దీన్ని గమనించాలి దయచేసి. ఇటువంటి విషం ఏదైతే మన నెత్తుల లోపల చిమ్ముతున్నారో ఆ విషాన్ని మన దగ్గర రాకుండా మనం అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇసుకను అక్రమంగా ఇసుకతో తరలిపోతున్నది. అసలు ఈ ఇసుక మాఫియా ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే దీన్ని అరికట్టాలి. ఎందుకంటే ఇసుక ఉంటేనే భూగర్భ జలాలు ఉంటాయి. ఈ కబ్జాలు అయిపోతున్నాయి, ఆ వాగు, ఈ కుంట, అది ఇది అని చెప్పేసి ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా జరిగిపోతున్నది. ఎందుకంటే వీళ్ళు కబ్జాకోరులు, ఇవన్నీ దౌర్జన్యాలు చేసేటోళ్ళు ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర చేరిపోతారు. వీళ్ళకేమి ఒక పార్టీకి పర్టికులర్ అని ఆపాదించడానికి లేకుండా అదొక వర్గం ఉంటుంది. ఆ మాఫియా అనేది ఒకటి ఉంటుంది, ఇసుక మాఫియా, ఇంకొక మాఫియా. వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే అక్కడ చేరిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళను ఎవరు అధికారంలో వచ్చి వాళ్ళు ఉంటారో, వాళ్ళు మేలు చేయాలనుకున్నా కూడా అటువంటి వాళ్ళు చేరి వాళ్ళ పేర్లు ఖరాబ్ చేస్తారు. కాబట్టి అవి చర్య తీసుకొని ఆ ఇసుకను కాపాడాలి. ఎందుకంటే ఈరోజు 3 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది మన దగ్గర నీళ్లు. అంటే ఇది పరిస్థితి ఎందుకు వస్తున్నది అనేది మేము వెనకటి నుండి అడుగుతున్నాం. ఇసుకను ఆపకుంటే మన దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పేసి అప్పటి నుండి చెప్తున్నాం. ఉన్నది ఒక కాగినా నది ఉన్నది మన దగ్గర. ఎందుకంటే చిల్కవాగు కబ్జా అయిపోయింది, కుంట అయిపోయింది, ఇంకా ఇవి అయిపోయింది, అది అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఆ ఉన్న కాగ్నా నదిని కాపాడాలి. జాలగడ్డలు వచ్చేసి అక్కడ ఇసుక అంతా తరలిపోతున్నది, దాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇంకోటి ఆ కాగ్నా నది లోపల మోరీ నీళ్ళని కలిపేస్తున్నారు, తాండూరు మోరీ నీళ్ళని. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు తాగే నీళ్లు, పశువులు మంచి నీళ్లు తాగుతారు. ఈ పక్కన నారాయణపూర్ గ్రామంలో అయితే బోర్ కూడా పడదు, ఆ బండ మీద ఉన్న ఊరు ఉన్నది. కాబట్టి అటువంటి ఊర్లల్లో నీళ్ళు ఉన్న సోర్స్ కాగ్నా నది లోపల మోరీ నీళ్ళు కలిపితే వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? దీన్ని కూడా కనీసం ప్రభుత్వం ఆలోచన చేయకుంటే, అధికారులు పట్టించుకోకుంటే ఎట్లయితుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాయల్టీ లేకుండా లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి, దాన్ని కూడా అరికట్టాలి. దాని ద్వారా మన రోడ్లు పాడవుతున్నాయి, మళ్ళీ రాయల్టీ ప్రభుత్వానికి ఏమో ఆదాయం లేదు. కాబట్టి వాటిని కూడా మనం ఖచ్చితంగా వాటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. అంతేకాకుండా ఇంకా మన విద్యార్థులకు మంచి చదువు కోసం ఈ ప్రభుత్వ ఇంకోటి మన దగ్గర స్కూల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర తాండూరు ప్రాంతం లోపల విద్యాపరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మేలు చేయాలి. ఇక్కడ ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే హైదరాబాద్ తీసుకుపోవాలి, ఇక్కడ ఉంటే మాత్రం ప్రాణాలు పోతుంది. లేదు అంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏమవుతుందంటే ఈ కార్పొరేటీకరణ, విద్యను కార్పొరేటీకరణ, వైద్యాన్ని కూడా కార్పొరేటీకరణ చేసేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఈ వసతులను తగ్గించేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు, నర్సింగ్ హోమ్లకు మేలు చేయడానికి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ ఆసుపత్రులనే బాగుపరిచి ఇక్కడ ఉన్న, ఎందుకంటే పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు అసలు వైద్యం చేయించుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మన ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి ఇక్కడ హార్ట్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లేకపోతే మన క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి టెస్టులు చేపించడానికి కూడా గతి లేని పరిస్థితి ఉన్నది. దానిపైన దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మి కూడా 1 సంవత్సరం నుండి అందుతలేదు, కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకోవాలి, అది కూడా అందేటట్టు చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రైతులకు కూడా వెంటనే రుణమాఫీ, లేకపోతే వాళ్ళకు వచ్చే రైతు బంధు, ఇవన్నీ కూడా పంటకు మద్దతు ధర ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా 8 నెలలు, సంవత్సరం పడుతుందంటే ఇది చాలా, ఎందుకంటే పెళ్ళి అనేది చాలా ఈరోజు ఉన్న
పేదవాళ్లకు పెళ్ళి అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే కొంచెమన్నా ఆర్భాటంగా చేద్దాం అనుకుంటారు. ఆ చిన్నగా చేసుకున్నా కూడా అది పెద్ద విపరీతమైన మోత. బతకడానికే కష్టం ఉన్నప్పుడు అది విపరీతమైన మళ్ళీ బర్డన్ పడుతుంది. కాబట్టి దాన్ని ఆ విషయం లోపల ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నదో ఎంఆర్ఓ, ఆర్డీఓ లేకపోతే ఎమ్మెల్యే గారు ఇదంతా ఉన్నది. ఆ ప్రాసెస్ ఏదైతే టైం చేస్తారో దాన్ని ఇంత అవసరం లేదు. దయచేసి ఏ విధంగా అయితే వస్తుంటాయో ఫామ్స్, ఏ విధంగా అయితే అప్లికేషన్స్ వస్తుంటాయో ఆ విధంగా ఇచ్చుకుంటూ పోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి